ఎస్తేరులా నీవు ఉండగలవా? తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23 అధ్యాయం 12 వచనం. ఆమె ఒక అనాథ అయినను ఒక గొప్ప మహారాణి అయ్యింది. ముండ్ల పొద వంటి జీవితం నుండి నక్షత్రంలా మెరిసిపోయే జీవితమునకు ఎదిగింది. హదస్స నుండి ఎస్తేరులా మార్చబడిన రాణి పేద ఇంటి నుండి రాజభవనమునకు మార్చబడింది. ఎలా ఇదంతా సాధ్యం? ఒక పేద అనాథ అయిన హదస్స ఎలా ఎస్తేరులా మార్చబడింది? కారణం ఆమెలో ఉన్న విధేయత, ఆమెలో ఉన్న దీనత్వం, ఆమెలో ఉన్న పరిశుద్ధత జీవితం. షుషాను కోటలో కనిష్ట గోత్రంలో పుట్టిన హదస్స తన పినతండ్రి అయిన మొర్దెకై సంరక్షణలో ఎస్తేరులా ఎదుగుచున్న వేళ రాజైన అహష్వేరోషుకు భార్య కావలసి ఉన్నదని, అందుకు తగిన అందమైన యువతులు సిద్ధపడుతున్నారని తెలిసి, నీవు అందుకు సిద్ధపడు అని తన పినతండ్రి చెప్పినప్పుడు, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను అందుకు అర్హురాలను కాను, నాకు అంత స్థాయి లేదు, నేను వెళ్ళలేను అంటూ షాకులు చెప్పలేదండి. అయితే తన పినతండ్రి చెప్పాడు, నీవు నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఆజ్ఞాపించినప్పుడు ప్రతి విషయంలోనూ తన పినతండ్రికి విధేయతను కనపరిచి పినతండ్రి చెప్పిన మాట చెప్పిన షుషాను కోటలో ప్రవేశించిన వ్యక్తి ఎస్తేరు. ఎస్తేరును రాజు యొక్క నగరమునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఎస్తేరు 2:8. రాజు మమ్మల్నే ప్రేమించాలి, అతని కంటికి మేము మాత్రమే అందంగా కనిపించాలి అని మిగిలిన యవనస్తులందరూ ఏవేవో పరిమళ తైలములను, సుగంధ ద్రవ్యములను, అలంకరణ వస్తువులను కోరినప్పుడు ఆత్మ సౌందర్యమే బహు సౌందర్యమని గ్రహించిన ఎస్తేరు అధికారులు చేసిన అలంకరణను తప్ప మరేమీ కోరలేదు. కావున ఆమెను చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారికి అందరికీ ఆమె యందు దయ పుట్టింది. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎస్తేరు 2:15-17 వరకు మనకి మాటలు కనిపిస్తాయి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసీయుడైన ఇలాగు దేవుడు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. అయినను వినయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి యొద్దకు, దీన మనసు గల వారి యొద్దకు నివసించుచున్నాను. యెషయా 57:15 అనే వాగ్దానం ప్రకారం దేవుడు ఎస్తేరు కలిగి ఉన్న ఇట్టి తగ్గింపు తనము వలననే, ఇట్టి విధేయత కలిగిన జీవితం వలననే షుషాను కోటలోని వారికి మరియు రాజైన అహష్వేరోషుకు ఆమె ఎడల దయ పుట్టుటకు కారణము ఆయను. ఫలితముగా వినయము గల ఎస్తేరు, దీన మనసు గల ఎస్తేరు రాజైన అహష్వేరోషుకు భార్యగా ఎన్నిక చేయబడింది. మరి మనం కూడా భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎస్తేరు వలె అట్టడుగు స్థాయిలో ఉన్నవారమే. నలువైపులా అనేక పరిస్థితుల గుండా నలగగొట్టబడుతున్న వారమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రవర్తన ఎలా ఉన్నది? మనము కూడా ఎస్తేరు వలె వినయం కలిగి, దీనత్వం కలిగి ప్రవర్తిస్తున్నామా? ఆమె వలె మనుషులను ఆశ్రయించక దేవునిపై ఆధారపడుతున్నామా? ఎస్తేరు ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడింది కాబట్టి వినయము గల ఎస్తేరు జీవితం ఉజ్జీవింపబడింది. ఫలితంగా చరిత్రలో ఎస్తేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి మనం కూడా ఎస్తేరు వలె జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకుందాం. ఎస్తేరు వలె మన జీవితాంతం దేవునితో నడిచి, మన జీవితాన్ని కూడా దేవునికి మహిమార్థంగా అప్పగించి అనేకుల్ని ప్రభు కొరకు సంపాదించుదాం. God bless you all.